వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే పంచవింశः సర్గः. సతైః ప్రహరణైర్ఘోరైః భిన్నగాత్రో న వివ్యధే రామః ప్రదీప్తైర్బహుభిః వజ్రైరివ మహాచలః. పంచవటిలో పర్ణశాల వద్ద రాముడి మీద దాడి చేసినటువంటి యుద్ధానికి వచ్చినటువంటి కరుడి యొక్క సైన్యము అందరూ కూడా రాముడి మీద అనేకమైనటువంటి బాణములను ఆయుధములను ప్రయోగించారు. వాటినన్నింటినీ కూడా రాముడు తన బాణములతోటి ముక్కలు ముక్కలు చేశాడు. అయితే కొన్ని రాముడికి కూడా తగులుతాయి కదా. అలా రాక్షసులు ప్రయోగించినటువంటి ఆ ఘోరమైనటువంటి ఆయుధములు తగిలి శరీరానికి గాయములు అయినప్పటికీ కూడా రాముడు ఏమాత్రమూ చలించలేదు, ఏమాత్రమూ వెనుకాడలేదు, ఏమాత్రమూ భయపడలేదు. ఎలాగైతే వర్షం పడే సందర్భంలో మధ్యలో వచ్చేటటువంటి పిడుగులు ఆ పర్వతం మీద పడినప్పటికీ, అంటే పర్వతం మీద వర్షం పడుతున్నప్పుడు ఆ పిడుగులు పడినప్పటికీ కూడా పర్వతం ఏ విధంగా అయితే చెలించదో, అదేవిధంగా రాక్షసులు ప్రయోగించినటువంటి ఆయుధములలో కొన్ని ఆయుధముల మధ్యలో రాముడికి తగిలినప్పటికీ కూడా, వాటి వల్ల గాయములు అయినప్పటికీ కూడా రాముడు ఏమాత్రము విరవలేదు, వెనకడుగు వెయ్యలేదు, ఏమాత్రము ఆయన చెలించలేదన్నమాట. అలా ఆయన యుద్ధం చేస్తూనే ఉన్నాడు రామచంద్రమూర్తి. అందరినీ కూడా తన నిశితమైనటువంటి బాణములతో అందరినీ కూడా అలాగా సంహరించడానికి, అందరినీ ఆ బాణములతో కొట్టడానికి ఆయన అలా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. సవిద్ధః క్షతజాదిగ్ధః సర్వగాత్రేషు రాఘవః బభూవ రామః సంధ్యాభ్రైః దివాకర ఇవావృతః. ఎలా ఉన్నాడయ్యా అంటే విద్ధః, రాక్షసుల యొక్క ఆయుధముల చేత కొట్టబడినటువంటి వాడైన రామచంద్రమూర్తి, గాయములు అయినటువంటి రాముడు సర్వగాత్రేషు క్షతజాదిగ్ధః సహా, సమస్తమైన అవయవముల యందు కూడా, అంటే రాముడి శరీరం అంతా కూడా అన్ని అవయవముల మీద కూడా మరి వాళ్ళు ప్రయోగించినటువంటి ఆయుధముల వల్ల గాయములయ్యాయి. ఆ గాయములతోటి రక్తం అనేది వచ్చింది. అలాగా అన్ని అవయవముల మీద కూడా రక్తపు లేపనం చేసినట్లుగా ఆయన సహా రాఘవ కనిపిస్తూ ఉన్నట్ట. అలా ఎర్రనైనటువంటి వర్ణంతో కనిపిస్తున్నటువంటి రాముడు ఎలా ఉన్నాడయ్యా అంటే రామః సంధ్యాభ్రైః ఆవృతః దివాకరః ఇవ. సంధ్యా సమయంలో సూర్యుడు ఎలా ఉంటాడు? ఎర్రగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో మేఘములు వచ్చి సూర్యుడిని కనుక ఆవరిస్తే ఏ విధంగా అయితే ఉంటుందో, అలాగా రాక్షసుల యొక్క ఆయుధములు తగలడం వల్ల కలిగిన గాయముల చేత వచ్చిన రక్తముతో ఎర్రగా ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఆ రాక్షసుల చేత ఆవరించబడిన వాడై అక్కడ వారితో యుద్ధం చేస్తూ ఆ విధంగా ఉన్నాడు. అంటే సంధ్యా సమయంలో మేఘములు ఆవరించబడినటువంటి సూర్యునిలాగా ఆ పంచవటిలో రాక్షసుల చేత ఆక్రమించబడినటువంటి రాముడు ఆ విధంగా ఉన్నాడు. అయితే అక్కడ సంధ్యా సమయంలో ఉన్నటువంటి సూర్యుడు ప్రాతఃసంధ్య కనుక అయినట్లయితే ఆ సూర్యుని యొక్క కాంతి పెరుగుతూనే ఉంటుంది. సాయం సంధ్య అయినప్పటికీ కూడా సూర్యుని యొక్క కాంతి కనిపించకపోవచ్చు, కానీ సూర్యుడు కాంతిని కోల్పోడు. ఇది గమనించవలసిన విషయం. అంటే మేఘములు ఆవరించినప్పుడు సూర్యుని యొక్క కాంతి మనకు కనిపించదు, కానీ సూర్యుడు మాత్రం కాంతిని కోల్పోడు. అదేవిధంగా ఇక్కడ సంధ్యా సమయంలో సూర్యునిలాగా ఉన్నటువంటి రాముడి మీద రాక్షసులు మేఘములలాగా ఆవరించారు, కానీ రాముడిలో ఏమాత్రము తేజస్సు తగ్గలేదు, రాముడి యొక్క పరాక్రమం ఏమాత్రము తగ్గలేదు. వారు తన మీద ఆక్రమించినప్పటికీ వారితో అందరితోటి కూడా ఒకేసారి యుద్ధం చేస్తున్నాడు, పరాక్రమాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడనమాట. ఇంకా ఆ తర్వాత విషేదుర్దేవ గంధర్వా సిద్ధాశ్చ పరమర్షయ ఏకం సహస్రైర్బహుభిః
తదా దృష్ట్వా సమావృతం. అయితే అక్కడ యుద్ధంలో రాముడు ఒక్కడే, 14,000 మంది ఏమో రాక్షసులు. పైగా వీరు అందరూ అన్ని వైపుల నుంచి రాముడిని ఆక్రమించాడు. దాంట్లో దూరం నుంచి చూస్తూ ఉంటే రాముడు ఎవరికి కనిపించడం లేదు. ఆ ఆకాశంలో చూసేవారికి కూడా ఇంతమంది రాక్షసులు ప్రయోగించినటువంటి ఆయుధముల మధ్యలో, ఆ అస్త్రముల మధ్యలో, శస్త్రముల మధ్య రాముడు కనిపించడం లేదు. కనిపించకపోయేటప్పటికీ అమ్మో రాముడికి ఏమైనా అపాయం కలుగుతుందేమో అన్న భయం. అంటే రాముడి యొక్క పరాక్రమం తెలిసినప్పటికీ కూడా రాముడి మీద ఉన్నటువంటి ప్రేమతోటి, అభిమానంతో రాముడికి ఎక్కడ అపాయం జరుగుతుందో అని వారందరూ కూడా ఉత్కంఠగా చూస్తూ ఉన్నారట. ఏమనుకుంటున్నారు అప్పుడు వాళ్ళందరూ కూడా? బహుభిః సహస్రైః సమావృతం, అనేక వేల మంది చేత ఆక్రమించబడి ఉన్నటువంటి వాడైన, ఆవరించబడి చుట్టుముట్టబడినటువంటి వాడైన ఏకం దృష్ట్వా, ఒంటరిగా ఉన్నటువంటి రాముడిని చూచి దేవగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః, దేవతలు, గంధర్వులు, సిద్ధులు, అదేవిధంగా మహర్షులు వీళ్ళందరూ కూడా విషేదుః, వాళ్ళు బాధపడుతూ ఉన్నారట. అయ్యయ్యో రాముడికి ఎంత కష్టం వచ్చింది, ఇంతమంది ఒకేసారి రాముడి మీద ఆక్రమించారే, చుట్టుముట్టారే, అమ్మో రాముడు ఏ విధంగా వారిని ఎదుర్కోగలుగుతాడో, ఎంతటి దారుణం అని చెప్పి వీళ్ళందరూ కూడా బాధపడిపోతున్నారు. రాముడికి ఏమైపోతుందో అని చెప్పి వాళ్ళు ఉత్కంఠగా చూస్తూ ఉన్నారు. అంటే ఆ అస్త్ర ప్రయోగములు, ఆ శస్త్ర ప్రయోగములు, ఈ విధంగా రాముడేమో వాటిని ఎదుర్కోవటము, వీటన్నిటి మధ్య ఒక్కడేమన్నటువంటి రాముడు కనిపించడం లేదు. ఆ రాక్షసులు మాత్రం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. దానితో వీళ్ళందరూ కలవరపడుతూ ఉన్నారు, దేవతలు వీళ్ళందరూ కూడా. ఇంకా అప్పుడు దిగులు పడుతూ ఉంటే తతో రామ సుసంక్రుద్ధః మండలీకృత కార్ముకః ససర్జ విశిఖాన్ బాణాన్ శతశోధ సహస్రశః. రాముడు ఇంకా తన పరాక్రమాన్ని మరింతగా పెంచాడు. వాళ్ళందరూ కూడా మీదకు వచ్చి మరీ దాడి చేసేస్తున్నారు, ఆయుధములను ప్రయోగిస్తూ ఉన్నారు. ఇంకా రాముడు తన పరాక్రమాన్ని పెంచి తతః రామః సుసంక్రుద్ధః, ఇక బాగా తేజస్సుని పెంచిన వాడై, బాగా కోపంతో ఊగిపోతున్నటువంటి వాడై మండలీకృత కార్ముకః, ధనుస్సుని చక్రాకృతిలో అటు ఇటు తిప్పుతూ, తాను అటు ఇటు తిరుగుతూ, అదేవిధంగా ఆ ధనుస్సుని ఎంత గట్టిగా లాగుతున్నాడయా అంటే, సహజంగా బాణాన్ని ప్రయోగించే వరకు కొంతవరకు లాగి వదులుతారు, అది అవతల వారిని ఛేదిస్తుంది. కానీ రాముడు కొంతవరకు కాదుట, ఆకర్ణాంతము బాణాన్ని గట్టిగా లాగుతూ ఉన్నాడు. తద్వారా సహజంగా వంపుగా ఉండవలసినటువంటి ధనుస్సు పూర్తిగా వంగి చక్రాకృతిలోకి, అంటే ఏమిటి, వృత్తాకారంలోకి మారిపోయినట్లుగా కనిపిస్తున్నది. అంటే అంత గట్టిగా బాణములను లాగి విడిచిపెడుతున్నాడు. ఆ బాణము తగిలింది అంతే వాడికి చచ్చాడు అని అర్థం అన్నమాట. అంత వేగంగా బాణం వెళుతుంది, అంత వేగంగా అందరి మీద దాడి చేసే విధంగా రాముడు బాణాలను ప్రయోగిస్తూ ఉన్నాడనమాట. ససర్జ విశిఖాన్ బాణాన్, నిశితమైనటువంటి ఆ మొనలు కలిగినటువంటి బాణములను రాముడు ఆకర్ణాంతము ధనుస్సును లాగి, చక్రాకృతిలో ధనుస్సు మారే విధంగా లాగి మరి ఆ బాణములను వారందరి మీద ప్రయోగిస్తూ ఉన్నాడు. ఆ బాణములు తగిలిన వారి పరిస్థితి ఏమిటి? దురావారాన్ దుర్విషహాన్ కాలదండోపమాన్ రణే ముమోచలీలయా రామః కంకపత్రాన జిహ్మగాన్. రాముడు అంతమంది దాడి చేస్తున్నా, అన్ని ఆయుధములు తన మీద ప్రయోగిస్తున్నప్పటికీ కూడా రాముడు ఏమాత్రము విశ్వాసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అలవోకగా వారితో యుద్ధం చేస్తూ రణే దురావారాన్ దుర్విషహాన్, తాను ప్రయోగించినటువంటి బాణములను ఎవరూ కూడా ఆపలేనంతగా, అంటే చూడండి, రాక్షసులు ప్రయోగించినటువంటి ఆయుధములను రాముడు మధ్యలోనే వాటిని తన బాణాలతోటి ముక్కలు చేస్తూ ఉన్నాడు. కానీ రాముడు ప్రయోగించినటువంటి బాణములను ఇతరులు, అంటే ఆ శత్రువులు మరలా ఆ బాణములు కొట్టడానికి వారు బాణప్రయోగం చేసేలోపే ఈ బాణములు వెళ్ళి వాళ్ళని చంపేస్తున్నాయన్నమాట. అంత వేగంగా రాముడు బాణాలు ప్రయోగిస్తున్నాడు. రాముడు ప్రయోగించినటువంటి బాణాన్ని కనీసం చూసే అవకాశం కూడా ఎవరికీ లేదు. ఆ బాణం రాముడు ప్రయోగించాడా, అవతల వారిలో అది గుచ్చుకున్నదా, వారు మరణించారా అన్నట్లుగా ఉన్నదన్నమాట. అలాగా దురావారాన్ని వారించుటకు శక్యంగా అనేటువంటివి, దుర్విషహాన్ని, అది కనుక గుచ్చుకున్నది అని అంటే ఇక సహించలేరు, ప్రాణములు శరీరము నుండి అప్రయత్నంగా వెళ్ళిపోతున్నాయట. అలాగ దుర్విషహాన్ని సహించడానికి శక్యముగా అనేటువంటివి కాలదండోపమాన్,
యముని యొక్క పాశములలాగా ఉన్నాయట రాముని యొక్క బాణములు. యముని పాశములు ఏ విధంగా అయితే ప్రాణములు హరించి వేస్తాయో రామబాణములు కూడా ఆ రాక్షసుల యొక్క ప్రాణాలను హరించి వేస్తూ ఉన్నాయి. అజిహ్మగాన్, పైగా యమపాశము అంటే యమపాశం కాస్త తాడు కదండి, కాస్త అటు ఇటు వంకరగా వెళుతుందేమో అనుకోవచ్చు. కానీ ఇక్కడ రామబాణాలు మాత్రం సూటిగా వెళుతున్నాయి తప్ప ఏమాత్రము ఎక్కడ గురి తప్పటం కానీ పక్కకు వెళ్ళడం కానీ వంకర తిరగటం కానీ ఇవేమీ లేవు. సూటిగా రుజుమార్గంలో వెళ్ళి ఆ రాక్షసుల యొక్క గుండెల్లో గుచ్చుకుంటూ ఉన్నాయి. ఇలాగా అజిహ్మగాన్ సూటిగా వెళ్ళేటటువంటివైన అటువంటి బాణములను లీలయా ముమోచ, రాముడు చాలా లీలగా సులువుగా సునాయాసంగా ఆ బాణములను ప్రయోగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ మాట చెబుతున్నారు అంటే అంతమంది మీద ఒకేసారి చాలా వేగంగా బాణములు ప్రయోగించడం ఉంటే ఎంత కష్టపడుతున్నాడో రాముడు అని చెప్పి అనుకోవచ్చు. కానీ రాముడు అలా బాణములు ప్రయోగించడం అనేది రాముడికి చాలా తెలిసినటువంటి విద్య, చాలా అభ్యస్తమైనటువంటి విద్య. అందువలన తనకు తెలిసినటువంటి విద్యను తాను ప్రదర్శించడం అనేది మరి గొప్ప, అంటే ఎక్కువ కష్టపడవలసినటువంటి అవసరం లేదు కదా. అలాగ రాముడు ఇక్కడ తాను ఎక్కువ కష్టపడకుండా సునాయాసంగానే ఈ విధంగా అందరినీ కూడా ఎదుర్కొంటూ ఉన్నాడు అని చెప్పి. పైగా పరమాత్మకు ఈ రాక్షసులను ఎదుర్కోవటం పెద్ద పనే కాదు కదా. అందుకనే అంటారు నరసింహావతారంలో హిరణ్యకశిపుని యొక్క ఆ వక్షస్థలాన్ని చీల్చివేశాడు చాలా కఠినంగా అని చెప్పి కీర్తిస్తూ ఉంటారు కదా ఇక్కడ. కానీ అలాగ పరమాత్మను పొగడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. అదేమన్నా పరమాత్మకు ఆ నరసింహమూర్తికి కష్టమైనటువంటి పని అయితే ఆయన నువ్వు ఇంత గొప్ప పని చేసావని కీర్తించాలి. కానీ నరసింహస్వామికి అది చాలా సునాయాసమైనటువంటి పని. కావున ఈ విషయంలో నీవు హిరణ్యకశిపుడిని వధించావు అని చెప్పి గొప్పగా కీర్తించడం అవసరం లేదని చెప్పి కవులు అంటే తమ భక్తిని ఈ విధంగా చాటుకుంటూ ఉంటారనమాట. ఇలాగా అక్కడ ఆ సందర్భంలో ఒక శ్లోకం కూడా ఉన్నది, మనకు మాఘకావ్యంలో వస్తుంది. సముగ్ధకాంత స్తనసంగభంగురై ఉరోవిదారం ప్రతిచస్కరే నఖై అని చెప్పి వర్ణిస్తూ, నారాయణుని కంటే కూడా శ్రీమన్నారాయణుని కంటే కూడా సున్నితమైనటువంటిది అమ్మవారు. అటువంటి అమ్మవారిని తాకితేనే మొక్కబోయేటటువంటి కందిపోయేటటువంటి గోళ్లతోటి హిరణ్యకశిపుని యొక్క ఆ వక్షస్థలాన్ని చీల్చివేశాడు అని వర్ణించారు అక్కడ. అంటే సున్నితమైనటువంటి అమ్మవారికి తగిలితేనే కందిపోయేటటువంటి గోళ్ళు కఠినమైనటువంటి మరి హిరణ్యకశిపుని యొక్క హృదయాన్ని ఎలా ఛేదించగలిగాయి అని అంటే ఆ పరమాత్మ యొక్క ఆ నఖములకు హిరణ్యకశిపుని యొక్క శరీరం అనేది అసలు ఏమాత్రము లెక్కే లేదు. అంటే హిరణ్యకశిపుణ్ణి తన గోళ్లతో చీల్చడం అనేది అసలు ఆ గోళ్లకు పెద్ద పనేమీ కాదు, కష్టతరమేమీ కాదు. అందువలనే ఆ విధంగా సునాయాసంగా చీల్చివేశాడు అని చెప్పి వర్ణిస్తారు. ఇలాగా మరి రామచంద్రమూర్తి కూడా రాముడు అభ్యసించినటువంటి ధనుర్విద్యకు ఇంతమందిని ఒకేసారి ఎదుర్కోవటంలో ఆయనకేమీ కూడా కష్టము కాదు, పైగా అదొక క్రీడలాగా ఆటలాగా ఉంటుందన్నమాట. అలాగా రామచంద్రమూర్తి వాళ్ళందరి మీద కూడా బాణములను సునాయాసంగా ప్రయోగిస్తూ ఉంటే ఆ బాణములు యమపాశముల వలె ఆ రాక్షసుల యొక్క ప్రాణములను హరిస్తూ ఉన్నాయట. ఇంకా తేషరా శత్రు సైన్యేషు ముక్త రామేణ లీలయా ఆదదు రక్షసాం ప్రాణాన్ పాశాః కాలకృతా ఇవ. తేషరాః శత్రు సైన్యేషు అని అంటూ శత్రు సైన్యముల యందు అంటే రాముడు ప్రయోగించినటువంటి బాణములు ఆ శత్రు సైన్యముల యందు ఎలా ఉన్నాయట, రామేణ లీలయా ముక్తాః బాణాః లీలయా ముక్తాః తే శరాః. రాముని చేత చాలా సునాయాసంగా విడవబడినటువంటి రాముడు సునాయాసంగా ప్రయోగించినటువంటి ఆ బాణములన్నీ కూడా కాలకృతాః పాశాః ఇవ యమపాశముల వలె రక్షసాం ప్రాణాన్ ఆదదుహు. రాక్షసుల యొక్క ప్రాణములను అవన్నీ కూడా హరించేశాయి, రాక్షసుల యొక్క ప్రాణములను తీశాయి రాముడి ప్రయోగించినటువంటి బాణములన్నీ కూడా. భిత్వా రాక్షస దేహాంస్తాన్ తేశరారుధిరాప్లుతాః
అంతరిక్షగతారేజు దీప్తాగ్నిసమతేజస. తన మీదకు ఆక్రమిస్తూ అలా ఆకాశంలోంచి మీద పడుతున్నటువంటి, అంటే ఎగిరి మీద పడుతున్నటువంటి ఆ రాక్షసులను రాముడు తన బాణ పరంపరలతోటి కొడుతూ ఉంటే, రాముడు ప్రయోగించినటువంటి బాణములు వారి యొక్క శరీరము నుండి దూసుకుని పోయి ఆకాశంలో కనిపిస్తూ ఉన్నాయట. మరి వీళ్ళ శరీరంలో గుచ్చుకుని వెనక నుంచి బయటకు వచ్చేటప్పటికి ఆ బాణాలకు వారి యొక్క రక్తం కూడా అంటుకుని ఉండటంతో ప్రకాశించేటటువంటి ఆ బాణములు ఎర్రగా ప్రకాశిస్తున్నాయట. అంతకుముందు అంటే వారి శరీరంలో గుచ్చుకోకముందు తెల్లగా ప్రకాశించేటువంటి బాణములు వారి శరీరంలో గుచ్చుకుని వెనక నుంచి బయటకు వచ్చిన తర్వాత అవి ఆకాశంలో ఎగురుతూ ఆకాశంలోకి వెళుతూ ఎర్రగా ప్రకాశిస్తూ ఉన్నాయట. అలాగ రాముడు ప్రయోగించినటువంటి బాణములు రాక్షసుల యొక్క దేహములను చీల్చుకుని అవి బయటకు వస్తూ ఎర్రనైనటువంటి కాంతులను విరజిమ్ముతూ ఉన్నాయి. అవి ఆ శరీరంలోంచి బయటకు వస్తూ వాటితో పాటు రాక్షసుల యొక్క ప్రాణాలను కూడా హరించేస్తున్నాయట. ఈ సందర్భంలో కవులు చాలా చమత్కారంగా వర్ణిస్తుంటారు. వంశస్పృశ హృదయహారి ఫలాన్వితేన రామేరితేన సహసా సహసాయకేన అని మొదలుపెట్టి కవులు వర్ణిస్తుంటారు. గొప్పదైనటువంటి వంశంలో పుట్టినటువంటి వాడు, చూచిన వెంటనే హృదయములను దోచుకునేటటువంటి వాడు, సౌందర్యవంతుడు, తనను ఇష్టపడుతూ తన దగ్గరికి వచ్చినటువంటి ఒకానొక ప్రియుణ్ణి చూచినటువంటి ప్రియురాలు ఆగలేక ఏ విధంగా అయితే ఆ ప్రియునితో పాటుగా వెళుతుందో, అదేవిధంగా రాముని చేత ప్రయోగించబడినటువంటి ఆ బాణములను చూచినటువంటి ప్రాణములు కూడా ఆగలేక ఆ రాక్షసుల యొక్క శరీరము నుండి ఆ బాణాలతో పాటు వెళ్ళిపోతున్నాయి అని చెప్పి వర్ణిస్తారు. ఇలాగా రామ బాణములకు ఆ రాక్షసుల యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రాణములు కూడా బాణములతో పాటుగా దూసుకుని బయటికి వచ్చేస్తూ ఉన్నాయి. అంత నిశితంగా, అంత గొప్పగా, అంత వేగంగా రాముడు బాణాలు ప్రయోగిస్తూ ఉంటే యమపాశముల వలె అవి ఆ రాక్షసుల యొక్క ప్రాణములను తీస్తూ ఉన్నాయన్నమాట. పైగా ఎలా ప్రకాశిస్తున్నాయి, ఎర్రనైనటువంటి అగ్నిలాగా అవి ఆ రక్తంతో కూడినవి ఆ బాణములు ప్రకాశిస్తూ ఆకాశంలో కనిపిస్తున్నాయి. అసంఖ్యేయాస్తు రామస్య సాయకాశ్చాపమండలాతు వినిష్పేతురతీవోగ్రాహ రక్ష ప్రాణాపహారిణః. ఇంకా రాముని యొక్క ఆ ధనుస్సు నుండి, ఎటువంటి ధనుస్సుది, మండలాకృతిగా మారినటువంటి ధనుస్సుట. రాముడు అలా లాగుతూ ఉంటే ఆ ధనుస్సు వంపుగా ఉండవలసింది పూర్తిగా వృత్తాకారంలోకి మారేంత గట్టిగా ఆకర్ణాంతం ఆ బాణాన్ని, ఆ ధనుస్సుని లాగి వదులుతూ ఉంటే, అలాగా అసలు ఎప్పుడు బాణం తీస్తున్నాడు, ఎప్పుడు లాగుతున్నాడు, ఎప్పుడు వదులుతున్నాడు అనే విషయం కూడా తెలియనంత అంత వేగంగా రాముడు బాణములను ప్రయోగిస్తూ ఉంటే ఆ ధనుస్సు ఎప్పుడు చూసినా సరే అది వృత్తాకారంలో కనిపిస్తూ ఉన్నదిట. సహజంగా అయితే బాణం ప్రయోగించిన వృత్తాకారంలో ఉంటుంది, మరలా బాణం వదిలేసిన తర్వాత యథాస్థితికి వచ్చేస్తుంది ఆ ధనుస్సు. కానీ రాముడు అంత వేగంగా బాణములు తీసి అంత వేగంగా ప్రయోగిస్తూ ఉండటంతో ఆ ధనుస్సు వృత్తాకారంలోనే కనిపిస్తున్నది ఎప్పుడు చూసినప్పటికీ. అలాగే బాణములేమో దూసుకు వెళుతూనే ఉన్నాయి. అంత వేగంగా బాణాలను ప్రయోగిస్తున్నాడు, అంత గొప్పగా రాముడు యుద్ధం చేస్తున్నాడు అన్నమాట. అలాగా రామస్య చాపమండలాత్, రాముని యొక్క అలా ఆకర్ణాంతం లాగబడినటువంటి ధనుస్సు నుండి వెలువడినటువంటి అతీవోగ్రాహ, భయంకరమైనటువంటి వేగమైనటువంటివి, రక్ష ప్రాణాపహారిణః, రాక్షసుల యొక్క ప్రాణములను హరించేటటువంటి అసంఖ్యేయాః సాయకాః, లెక్కలేనన్ని బాణములు వినిష్పేతుః, రాముని యొక్క ధనుస్సు నుండి అలా వెలువడినాయి అని చెప్పి అంటున్నారు. రాముడు ప్రయోగించాడు అని చెప్పాలి, కానీ రాముడి యొక్క ధనుస్సు నుంచి బాణములు వచ్చేసాయి అని చెబుతున్నారు. అంటే ఇక్కడ రాముడు బాణ ప్రయోగించేటటువంటి వేగము అంత ఎక్కువగా ఉన్నది. ఆ ప్రయోగించినటువంటి తీరు పూర్తిగా స్పష్టంగా తెలియటం లేదు. బాణములేమో ఆ విధంగా ఆ ధనుస్సు నుండి వచ్చేస్తూ ఉన్నాయి. అంత వేగంగా రాముడు యుద్ధం చేస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి బాణములు ఆ ధనుస్సు నుండి వెలువడుతూ రాక్షసుల యొక్క ప్రాణములను హరించి వేస్తూ ఉన్నాయి. తైర్ధనోంషి ధ్వజాగ్రాణి వర్మాణి చ శిరాంసి చ బాహూన్ సహస్తాభరణాన్ ఊరూన్ కరికరోపమాన్ చిచ్ఛేదరామ సమరే శతశోధ సహస్రశః. రామ, ఇంకా రాముడు
యుద్ధంలో రెచ్చిపోయి యుద్ధం చేస్తూ ఉన్నాడు రామచంద్రమూర్తి. ఆ యుద్ధాన్ని చూస్తూ ఉంటే రాక్షసులకి భయం కలుగుతున్నది. అయినప్పటికీ కూడా వారు కూడా మొండిగా రాముడితో యుద్ధం చేస్తూ ఉన్నారు. రాముడు ఒక్కడే చెలరేగి మరి యుద్ధం చేస్తూ ఉంటే సమరేతై బాణై ధనోంషి ధ్వజాగ్రాణి వర్మాణి చ, రాముడు ప్రయోగించినటువంటి బాణములకు రాక్షసుల యొక్క ధనుస్సులు, అంటే వారు ప్రయోగించిన బాణములే కాదు, వారి చేతిలో ఉన్నటువంటి ధనుస్సులు కూడా విరిగిపోతూ ఉన్నాయి. వారి రథాల మీద ఉన్నటువంటి ధ్వజములు విరుగుతున్నాయి. ఆ ధనుస్సులను పట్టుకున్నటువంటి చేతులు విరిగిపోతున్నాయి. వారి శరీరానికి ఉన్నటువంటి కవచములు చిన్నాభిన్నం అయిపోతూ ఉన్నాయి. అంత గొప్పగా రాముడు అనేకంగా, అంటే అన్ని వేల బాణములను రాముడు ప్రయోగిస్తూ ఉంటే అవన్నీ తగిలి రాక్షసులకి ఆయా శరీరం నుండి రక్తము గారుతూ ఉన్నది. కొన్ని శరీరావయములు అయితే అవి ఎగిరిపోతూ ఉన్నాయి, ఛేదించబడుతూ ఉన్నాయి. ధనుస్సులు విరుగుతున్నాయి, ధ్వజములు పడిపోతున్నాయి, కవచములు అలా చిన్నమైపోతూ ఉన్నాయి. ఈ విధంగా బాహూన్ సహస్త ఆభరణాన్, బాహూన్ ఊరూన్ అని అంటూ ఆభరణములతో కూడినటువంటి హస్తములన్నీ కూడా గాల్లోకి ఎగురుతున్నాయి. అంటే శరీరం నుండి ఆ హస్తములన్నీ కూడా తెగి పడిపోతూ ఉన్నాయి. వారి యొక్క తొడలు కాళ్ళు కూడా అలా ముక్కలైపోతూ ఉన్నాయి. ఇంకా ఊరువులు అంతేకాదు, వాళ్ళ యొక్క బలం ఎంత గొప్పగా ఉన్నదంటే ఏనుగు తొండములాగా ఉన్నటువంటివి అయిన ఊరువులు మొదలైనవన్నీ కూడా రాముని యొక్క బాణములకు ఛేదింపబడిపోయి రక్తసిక్తమైపోయి అవన్నీ కూడా వారి ఆ రాక్షసుల యొక్క దేహముల నుండి వారి అవయవములన్నీ కూడా చిన్నాభిన్నమై గాల్లోకి ఎగురుతూ అలాగా పడిపోతూ ఉన్నాయన్నమాట. అలాగ రాముడు అస్త్రములను ప్రయోగిస్తూ సహస్రశః చిచ్ఛేదా, ఇక వేల కొలది రాక్షసులను, వేల కొలది శరీర అవయవములను రాముడు తన బాణ పరంపరలతోటి వారి యొక్క ఆభరణములను, వారి కవచములను, ధ్వజములను, ఆయుధములను, వారి శరీరావయవములను అన్నింటినీ కూడా రాముడు వేల కొలదిగా అలా నరికి వేస్తూ తన బాణముల చేత ఛేదిస్తూ ఉన్నాడు. ఇంకా హయాన్ కాంచన సన్నాహాన్ రథయుక్తాన్ ససారథీన్ గజాంశ్చ సగజారోహాన్ సహయాన్ సాదినస్తథా పదాతీన్ సమరే హత్వా హ్యనయద్యమ సాధనం. ఇంకా రాముడు ఏ విధంగా వారందరితో యుద్ధం చేశాడు, రాముని యొక్క బాణములకు ఎన్ని రకాలుగా ఆ రాక్షసులు బాధపడ్డారు, ఎన్ని రకాలుగా రాముని యొక్క బాణములు ఆ రాక్షసులని బాధించినవి, వారి మీద దాడి చేశాయి అనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సతై ప్రహరణైర్ఘోరైః భిన్నగాత్రో న వివ్యధే రామః ప్రదీప్తైర్బహుభిః వజ్రైరివ మహాచలః సవిద్ధః క్షతజాదిగ్ధః సర్వగాత్రేషు రాఘవః బభూవ రామః సంధ్యాభ్రైః దివాకర ఇవావృతః విషేదుర్దేవ గంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః ఏకం సహస్రైర్బహుభిః తదా దృష్ట్వా సమావృతం తతో రామः సుసంక్రుద్ధః మండలీకృతకార్ముకः ససర్జ విశిఖాన్ బాణాన్ శతశోధసహస్రశః దురావారాన్ దుర్విషహాన్ కాలదండోపమాన్ రణే ముమోచలీలయా రామః కంకపత్రానజిహ్మగాన్ తేషరాశత్రు సైన్యేషు ముక్తా రామేణ లీలయా ఆదదూ రక్షసాం ప్రాణాన్ పాశాః కాలకృతా ఇవ భిత్వా రాక్షసదేహాంస్తాన్ తేషరారుధిరాప్లుతాః అంతరిక్షగతా రేజుః దీప్తాగ్నిసమతేజసః అసంఖ్యేయాస్తు రామస్య సాయకాశ్చాపమండలాత్ వినిష్పేతురతీవోగ్రాః రక్షః ప్రాణాపహారిణః తైర్ధనూంషి ధ్వజాగ్రాణి వర్మాణి చ శిరాంసి చ బాహూన్ సహస్తాభరణాన్ ఊరూన్ కరికరోపమాన్ చిచ్ఛేద రామః సమరే శతశోధసహస్రశః
హయాన్ కాంచన సన్నాహాన్ రథయుక్తాన్ ససారథీన్ గజాంశ్చ సగజారోహాన్ సహయాన్ సాదినస్తథా పదాతీన్ సమరే హత్వా హ్యనయద్యమసాదనం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే పంచవింశే సర్గే 11 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి పారాయణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.